హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ వెల్కమ్ టు పీజే స్టూడియో. యాక్చువల్గా ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే, నేను చెప్పాను కదా మా ఊరైతే వెళ్ళిపోవాలని. నేనైతే ఆల్రెడీ మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాను. యాక్చువల్గా నేను వచ్చేటప్పుడు బ్లాగ్ అయితే తీద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ వచ్చేటప్పుడు కొంచెం చాలా నీరసం వచ్చేసింది. హెల్త్ కూడా కొంచెం ప్రాబ్లం అయింది కాబట్టి నేను వీడియో తీయలేకపోయాను. అలాగే నేనైతే మా అత్త వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. ఇక్కడే ఉన్నాను. ఇంకా నాకు కొంచెం బాధగా కూడా ఉంది, ఎందుకంటే మా ఆయన అయితే మళ్ళీ మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసేసి రాజమండ్రి అయితే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మా పాప నేనే ఉండాలి. ఎలా ఉండాలో అసలు నాకు అర్థం కావట్లేదు. తంచుకుంటుంటే ఏడుపు కూడా వస్తుంది. 2 డేస్ నుంచి నేనైతే బెంగ పెట్టేసుకున్నాను, ఎందుకంటే ముగ్గురం కలిసి ఉండేవాళ్ళం హ్యాపీగా. మా పాప నేను ఇక్కడ ఉన్నాము మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ. మా ఆయన అయితే మమ్మల్ని డ్రాప్ చేసేసి 1 డే మాత్రమే ఉన్నారు, అంటే వచ్చిన రోజు మాత్రమే ఉన్నారు. ఈరోజు అయితే వెళ్ళిపోయారు. నాకైతే అసలు మనసంతా ఏదోలా ఉంది. ఒకేసారి విడిపోతుంటే ఆయన వెళ్ళిపోతుంటే వెళ్ళేటప్పుడు నాకైతే ఏడుపు వచ్చేసింది, కానీ ఇంకా ఏడకూడదు కదా, వెళ్ళేటప్పుడు ఏమో కంట్రోల్ చేసుకున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, ముగ్గురం కలిసే ఉండాము, ముగ్గురం ఏదైనా కలిసే చేసుకునే వాళ్ళం. ఒకేసారి ఆయన లేకుండా నేను ఉండాలంటే కొంచెం ధైర్యం లేదు, అసలు ఏడుపు వచ్చేస్తుంది, ఎమోషనల్ అయిపోతున్నాను. చూద్దాం ఈ 4-5 మంత్స్ ఎలా కొనసాగుతుంది ఏంటి, ఆయన లేకుండా నేను ఏ పనులు చేయాలండి. మీ అందరూ అనుకోవచ్చు, అంటే కొంతమంది మేము కూడా ఉండలేము, ఎలా ఉంటున్నాం అనేసి. ఒక్కొక్కరి ఫీలింగ్ ఒక్కొక్కలా ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే కొంతమంది బయట పెట్టరు, కొంతమంది బయట పడతారు, ధైర్యంగా ఉండగలుగుతారు. కానీ నేను అలా ఉండలేను. మాట్లాడుతుంటే ఏడుపు కూడా వచ్చేస్తుంది నాకు. అంతలా ఆయనకి కనెక్ట్ అయిపోయాను నేను. ఇప్పుడు ఆయన లేకుండా ఈ 4 మంత్స్ 5 మంత్స్ ఎలా ఉండాలి కూడా నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలో కూడా ఏం తోచట్లేదు అసలు. ఇంకా పాప నేనే ఉన్నాం. నాకైతే కొంచెం హ్యాపీగా ఉండేది, ముగ్గురం కలిసి ఉన్న ధైర్యం కూడా ఉండేది. ఇప్పుడు ఆయన లేకుండా అన్నీ నేనే చేయాలి. ఈ ఫీవర్ వచ్చినా సరే, అసలు చిన్న బాధ వచ్చినా నాకు ధైర్యంగా ఎదుర్కొన్నాను ఫ్రెండ్స్. అది నాకు ధైర్యం అంతా లేదు. మా ఆయన ఉన్నాడు కాబట్టి ఇంతవరకు అయితే వచ్చాను నేను. నిజం చెప్పాలంటే, కానీ కొంతమంది ధైర్యంగా ఉంటారు, వాళ్ళు చేసినా సరే ఉండాలి చేయాలి అని ఫీలింగ్ కలుగుతుంది, కానీ ఉండలేను. ఇంకా నాకు తోడైతే వీళ్ళు మా తోటకోళ్ళ పాప, ఇంకా అమ్మాయి వచ్చేసి మా అమ్మాయి. ఈరోజు తోడైతే వాళ్ళే ఫ్రెండ్స్. ఇంకా నేను రేపైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఇక్కడ ఉంటే ఆ ఫీలింగ్లోనే ఉంటాను, ఒంటరిగా ఉంటే. ఇంకా అక్కడికి వెళ్తే మా సిస్టర్స్ గట్రా అందరూ ఉంటారు, కానీ నాకు ఆ ఫీలింగ్ ఉండదు. అక్కడికి వెళ్ళే కొంచెం ఉంటుంది, కానీ ఇంకా నాకు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన నుంచి తెలిసిన నుంచి అన్నీ ఆయనే చూసుకున్నారు. ఇంకా ఆయన దగ్గరే నేను ఉన్నాను కాబట్టి ఆయన ప్రేమ లవ్ మిస్ అవుతున్నాను ఫీలింగ్, ఇంకేం లేదు. అంతలా బాగా చూసుకున్నాను నేనైతే. ప్రెగ్నెన్సీ వచ్చి నుంచి నేను ఎన్నో ఇబ్బంది పడ్డాను, ఎంతలా ఏడ్చాను ఆయనకి మాత్రమే తెలుసు. ఎందుకంటే కొంతమంది ఓర్చుకోగలరు, నేను ఏదొచ్చినా ఓర్చుకోలేను. ధైర్యంగా ఉండలేను కూడా, చెప్పినా సరే. ఇప్పుడు ఉండాలంటే నాకు ఏదోలా ఉంది. చేద్దాం, కొన్ని రోజులు అలవాటు అయిపోతే ఇంకా తప్పు. మా ఆయన అయితే మార్నింగే వెళ్ళిపోయారు, ట్రైన్కి రిటర్న్ అయిపోయారు. ఇంకా వాళ్ళిద్దరు నాకు తోడుగా ఆడుతూ సౌండ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు గడిపేస్తే ఇంకా రేపు హ్యాపీగా వెళ్ళొచ్చు. తప్పదు ఫ్రెండ్స్, ఎన్ని బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా ఎదుర్కోవాలి.
కోసం వచ్చి అందరూ కూర్చోవాలంటే కూర్చోరు కదా ఫ్రెండ్స్. అసలే ఇక్కడ టౌన్లోనైతే ఏం పని పాట ఉండక అటు వండుకొని తినడమే కాబట్టి మనం ముచ్చట్లు వేసుకొని అలా కూర్చొని ఉంటాం. కానీ పల్లెటూరులో అలా కాదు, ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి. మన కోసం వచ్చి కూర్చొని మాట్లాడాలి, టైంపాస్ గడవాలి అంటే వాళ్ళకి కుదరదు. మనం కూడా పిలవలేము అందరినీ. సో లేదంటే ఇక్కడ ఉండేదాన్ని. ఇంకా ఎవరు ఉండరు కదా. ఇంకా 9 months కూడా వచ్చేసాయి. ఇంకా ఏ టైంలో ఎలా ఉంటుందో చెప్పలే. అమ్మ వాళ్ళ ఇంటికాడ కొంచెం ఫ్రీగా ఉండొచ్చని వెళ్ళిపోతున్నాను అంతే. ఇంకా మీ అందరూ అనుకోవచ్చు అమ్మ వాళ్ళంటే ఇష్టం, అత్తవారంటే ఇష్టం లేదు అన్న ఫీలింగ్ నాకు లేదు. ఎవరైనా ఒకటే ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ కొంచెం మా అత్త వాళ్ళు కంటే బిజీగా ఉంటారు. అక్కడ మా అమ్మ అయితే ఇంటికాడ ఉంటుంది, నన్ను చూసుకుంటుంది ఏ టైంలో నేను. అందుకే వెళ్ళిపోతున్నాను. నాకు ఇద్దరన్నా ఒకటేని, ఎవరింటికాడ ఉన్నా ఒకటే. ఎందుకంటే ఇంకా నాకు డెలివరీ టైం కూడా అయిపోయింది కదా ఫ్రెండ్స్. అందుకే నేను ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. వాళ్ళు అనుకుంటే కొంచెం ఇంటికాడ ఉంటారు, అంత పనులేమి ఉండవు, ఉంటాయి కానీ మన కోసం మానుకుంటారు కదా. సో అక్కడికి వెళ్ళిపోతే ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అన్న ఫీలింగ్లో ఉన్నాను. నాకు 2 ఒకటే ఫ్రెండ్స్, ఎక్కడున్నా ఒకటే. ఎందుకంటే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే ఎక్కువ గడిపింది మా అత్త వాళ్ళ ఇంటికాడే. అప్పుడైతే ఇంకా మా ఆయన ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లోనే వెళ్ళారు. ఎక్కడైతే నేను ఒక్కరితోనే ఉన్నాను. అప్పుడు మా పాప కూడా లేదు, ఎందుకంటే మా పాప దగ్గర కడుపులో ఉంది, తోడు కూడా లేదు. ఇప్పుడు మా పాప తోడు ఉంది కాబట్టి 4 months 5 months అలా దాటుకొచ్చాను. నా ప్రతి ఫీలింగ్స్ మీతోనే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఫీలింగ్ కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ఈ బ్లాగ్ అయితే తీశాను. అది కాక మనకి లైఫ్లో ఎప్పటికైనా గుర్తుండిపోతాయి కొన్ని విషయాలు తీస్తే. అందుకోసం బ్లాగ్ అయితే తీయాల్సి వచ్చింది. ఇంకా నేను మాటలు కూడా ఆడలేకపోతున్నాను ఎక్కువగా. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేశాను.